పిరికివాడిగా వెళ్ళలేదని సింహంలోకి, సంతోషంగా వెళ్ళాడు సింహంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు సంతోషంగా వెళ్ళాడు? మోకాళ్ళు ప్రార్థన చేశాడు, ముమ్మాలు మోకాళ్ళు వేసి. నువ్వు ఎవరి దగ్గర మాట్లాడేటప్పుడు నీ పక్షాన్ని దేవుడు ఉంటాడు. పిరికివాడిగా ఉండకూడదు, అధైర్యంగా ఉండకూడదు, అనాలోచ్యంగా ఉండకూడదు, అక్రమగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. నీ మనసులో నీ హృదయంలో పాపం ఉంచుకొని వెళ్ళావా సాతాను చేతికి పట్టబడినట్లయితే. కానీ దానియేలు నిర్దోషి నిలబడ్డాడు సింహంలో. స్తోత్రం చెప్దామా? భయభక్తులు గలవాడుగా నిలబడ్డాడు, ప్రార్థనాపరుడిగా నిలబడ్డాడు, నీతిమంతుడిగా నిలబడ్డాడు, శ్రేష్టమైన బుద్ధి గలవాడిగా నిలబడ్డాడు. తర్వాత రాజ్యములో ప్రముఖుడిగా నిలబెట్టాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థనాపరుడిగా నిలబడు, నీతిమంతుడిగా నిలబడు, శ్రేష్టమైన బుద్ధి గలవాడు నిలబడు. అనేక మందిలో దేవుడి నిన్ను ఒక ప్రముఖుడిగా నిలబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.